డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రేగొండ మండల పార్టీ అధ్యక్షులు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నాం. మనిషి పుట్టడం పోవడం అనేది సహజం, కానీ కొంతమంది మహనీయుల యొక్క జననం మాత్రం చిరస్మరణీయంగా ప్రజల హృదయాలలో ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల్లో భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఆనాడు మహాత్మా గాంధీ గారు దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసిన స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశంలో ఉండేటువంటి అనేక మతాలు, అనేక కులాలు, అనేక భాషలు, అనేక ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా ఒకటిగా ఉండడం, ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చినప్పుడు సాంఘిక అసమానతలు ఉండేటువంటి సందర్భంలో భవిష్యత్ తరాలు బాగుండాలంటే గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగం ద్వారా అందరికీ హక్కులను కల్పిస్తూ మరి దాంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పాత్ర మరి ఎప్పటికి కూడా మర్చిపోలేనటువంటిది. ఇప్పటికీ భౌతికంగా అంబేద్కర్ గారు మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ ఆయన చూపెట్టిన మార్గం, ఆయన రచించినటువంటి రాజ్యాంగం దేశం యొక్క దాదాపు 140 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా ఈ దేశం ప్రపంచంలో మరి అనేక దేశాలకు స్వాతంత్రం వచ్చిన మన దేశానికి వచ్చి 75-76 ఏళ్లలోనే ఎంతో పురోగతి సాధించిందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ద్వారా మరి రచించినటువంటి రాజ్యాంగాన్ని వచ్చింది. అందరికీ కూడా సమాన హక్కులు కల్పించబడ్డది రాజ్యాంగం కాబట్టి